హాయ్ ఫ్రెండ్స్. కుంభకర్ణుడు నిద్రిస్తున్న సమయంలో అతని భార్య ఏం చేసేది? రామాయణంలో కనిపించే ముఖ్యమైన పాత్రలో కుంభకర్ణుడు కూడా ఒకడు. ఎవరైనా ఎక్కువగా తింటే ఏంట్రా బాబు కుంభకర్ణుడిలా తింటున్నావు అంటారు. రావణాసురుడి తమ్ముడు కుంభకర్ణుడి గురించి మనందరికీ బాగా తెలుసు. కుంభాలు తినటం, అంతే బాగా నిద్రపోవటం అతని వరం. ఒకసారి కుంభకర్ణుడు బ్రహ్మదేవుడి కోసం ఘోర తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. కుంభకర్ణుడు ఇంద్రుని సింహాసనం అడుగుతాడని ముందుగానే తెలిసిన దేవతలు సరస్వతీదేవిని ప్రార్థించారు. దేవతల కోరిక మేరకు కుంభకర్ణుడు వరం కోరుకునే సమయానికి సరస్వతీదేవి నాలుగు మడతపడేలా చేసి ఇంద్రాసనానికి బదులుగా నిద్రాసనం అడిగేలా చేసింది. బ్రహ్మదేవుడు కూడా సంతోషంగా తదాస్తు అని వరం ఇచ్చాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న రావణాసురుడు కూడా బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేసి 6 నెలలు నిద్రపోతే మరొక 6 నెలలు మేల్కొనేలాగా చేయమని వరం అడుగుతాడు. అందుకు బ్రహ్మదేవుడు కూడా ఒప్పుకుంటాడు. అందుకే కుంభకర్ణుడు 6 నెలలు పడుకుంటే మరొక 6 నెలలు మేల్కొని ఉంటాడు. 6 నెలల పాటు నిద్రించి లేచిన కుంభకర్ణుడికి కొండంత ఉన్న కుంభకర్ణుడు మనుషులను చిటికిన వేలితో లేపి నోట్లో వేసుకునేవాడు. లంకలోనే కాకుండా చుట్టుపక్కల రాజ్యాలలో ప్రజలను కూడా తినేసేవాడు. అల్లకల్లోలం సృష్టించేవాడు. రావణాసురుడికి మండోదరితో పెళ్ళైన తర్వాత కుంభకర్ణుడికి కూడా వజ్రబాల అనే అమ్మాయితో పెళ్లి జరిగింది. ఆమె బలిచక్రవర్తి కూతురు. బలిచక్రవర్తి ప్రహ్లాదుని మనవడు. విష్ణుమూర్తి వామనావతారం కథ మీ అందరికీ తెలిసే ఉంటుంది. విష్ణుమూర్తి వామన రూపంలో వచ్చి బలిచక్రవర్తికి 3 అడుగుల నేల దానంగా అడుగుతాడు. అందుకు బలిచక్రవర్తి సంతోషంగా ఒప్పుకుంటాడు. వామనుని రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఒక అడుగు భూమి మీద, ఇంకొక అడుగు ఆకాశంలో, మరొక అడుగు బలిచక్రవర్తి తల మీద వేసి తన అహంకారాన్ని అణచివేస్తాడు. ఆ సమయంలో వజ్రబాల అక్కడే ఉంటుంది. ఆయుధాలను తయారు చేసే నైపుణ్యం వజ్రబాల సొంతం. కుంభకర్ణుడికి వజ్రబాలకి వివాహం జరిగిన తర్వాత లంకారాజ్యంలో అడుగుపెట్టిన వజ్రబాల పెద్ద పెద్ద ఆయుధాలను తయారు చేయడంలో మొదలుపెడుతుంది. వజ్రబాలకి కుంభకర్ణుడికి 2 కుమారులు కూడా ఉన్నారు. ఒకరి పేరు కుంభ, ఇంకొకరి పేరు నీకుంభ. భారీగా ఉండే ఈ కుంభకర్ణుడికి మరో 2 పెళ్లిళ్ళు కూడా అయ్యాయి. ఒక భార్య పేరు కర్కటి. ఈమె ఒక రాక్షసి కుమార్తె. ఈమెను చూసిన వెంటనే కుంభకర్ణుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికీ భీమాసురుడు అనే కొడుకు పుట్టాడు. కర్కటి కుంభకర్ణుడితో పాటు లంకారాజ్యంలో ఉండదు. ఆమె చనిపోయే వరకు ఒక పర్వతం మీదే ఉంది. ఇక కుంభకర్ణుడు 3వ భార్య పేరు కవిత్మాల. ఈమె కుంభాపూర్ రాజ్యంలోని మహదర్ అనే ఒక రాజు కుమార్తె. ఈమె లంకారాజ్యంలోనే ఉండేది. వజ్రబాల ఆయుధాలు తయారు చేయటంలో నిపుణురాలు కాబట్టి తన రాజ్యంలో సైనికుల ఆయుధాలు తయారు చేసే బాధ్యతను తనకు అప్పగిస్తాడు రావణాసురుడు. కుంభకర్ణుడు 3వ భార్య కవిత్మాల కుంభకర్ణుడి కోసం 6 నెలల పాటు పిండి వంటలు చేస్తూ ఉండేది. 6 నెలలు పడుకుని లేచిన తర్వాత విపరీతంగా ఆకలితో ఉండే కుంభకర్ణుడు ఆకలి తీర్చడానికి వంటలు చేస్తూనే గడిపేది. రావణాసురుడు కుంభకర్ణుడు మహర్షి విశ్వవాసుకి రాక్షసి కన్య కైకేయికి జన్మించారు. పురాణాల ప్రకారం వీరిద్దరూ ఒక శాపం కారణంగా రాక్షసులుగా పుట్టారు. వీరిద్దరూ శ్రీ మహావిష్ణువు ద్వారపాలకులుగా ఉండేవారు. వారి పేరు జయ విజయులు. ఒకసారి సనకుడు, సనందనుడు, సనాతన, సనత్కుమార్ 4 మహర్షులను జయ విజయులు అడ్డగించి అవమానించారు. అప్పుడు వారు 4 జయ విజయులను శపించారు. తప్పు తెలుసుకున్న జయ విజయులు క్షమాపణ అడుగుతారు. ఇంతలోనే శ్రీ మహావిష్ణువు ద్వారం వద్దకు వచ్చి శాపాన్ని సవరించవలసిందిగా ఆ ఋషులను కోరుతాడు. అప్పుడు ఆ ఋషులు జయ విజయులను 3 జన్మలు రాక్షసులుగా జన్మించి శ్రీ మహావిష్ణువుతో వైరం పెట్టుకుని ఆయన చేతిలోనే విముక్తి పొందుతారు అని అంటారు. మొదటి జన్మలో హిరణ్యకశ్యపులుగాను, 2వ జన్మలో రావణ కుంభకర్ణులుగాను, 3వ జన్మలో శిశుపాలకుడు దంతవక్తుడుగాను జన్మిస్తారు. రామావతారంలో శ్రీ మహావిష్ణువు జన్మించారు. కుంభకర్ణుడికి ముందు చూపు చాలా ఎక్కువని చాలామంది చెప్తుంటారు. రామరావణ యుద్ధ సమయంలో కుంభకర్ణుడిని చాలా కష్టంగా లేపుతాడు రావణాసురుడు. కుంభకర్ణుడు లేచిన తర్వాత విషయమంతా వివరించాడు రావణాసురుడు. అప్పుడు కుంభకర్ణుడు పంచకన్యల్లో కల్లా అత్యంత అందమైన అమ్మాయి మండోదరి నీకు భార్యగా ఉండగా సీతాదేవి ఎందుకు అపహరించావు అని అడుగుతాడు. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు, శ్రీరాముడిని క్షమాపణ అడుగు, ఆయన క్షమిస్తాడు అని అంటాడు. కానీ రావణుడు వినడు. రావణుడి ఆదేశం మేరకు యుద్ధానికి వెళ్లి రాముడి చేతిలో మరణించాడు కుంభకర్ణుడు. కుంభకర్ణుడు చనిపోయిన తర్వాత అతని భార్యలు ఎంతో దుఃఖించారు. వారు కూడా శ్రీరామచంద్రమూర్తి విముక్తిని ప్రసాదించమని కోరి రామరావణ యుద్ధంలో ప్రాణాలు విడిచారు. ఫ్రెండ్స్,
మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.